అందరికీ నమస్కారం. నా పేరు. ఈనాటి తరగతికి స్వాగతం. ఈరోజు పాఠమైన రాజులు మరియు రాజ్యాలు రెండవ భాగం గురించి నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటాను. క్రింది తరగతిలో కొత్త రాజ్యాల ఆవిర్భావం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు తరగతిలో మనం రాజ్యాల పరిపాలన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చౌళ రాజ్య పరిపాలన గురించి తెలుసుకుందాం. దేవాలయాలు మరియు కంచు విగ్రహాలు. వ్యవసాయము మరియు నీటిపారుదల. సామ్రాజ్య పరిపాలన. పాఠాన్ని ప్రారంభించే ముందు మనం కొన్ని ముఖ్య పదాల గురించి తెలుసుకుందాం. సభ హిందూ సమాజపు స్వపరిపాలనలో ఒక ముఖ్య భాగం. నాడు కొన్ని గ్రామాల గుంపును కలిపి నాడు అని పిలుస్తారు. బ్రహ్మదయ బ్రాహ్మణులకు ఇచ్చిన బహుమతి. భావనాపటం చోళులు దక్షిణ ఆసియా చరిత్రలో చోళ రాజ్యం గురించి స్పష్టమైన వివరాలు వ్రాయబడ్డాయి. పాలకులుగా వారు ఎలా విజయం సాధించారో తెలుసుకుందాం. ఉరయూర్ నుంచి తంజావూర్ వరకు. ఇప్పుడు మనం చోళులు ఏ విధంగా అధికారంలోకి వచ్చారో తెలుసుకుందాం. చిన్నదైనప్పటికీ చాలా ప్రభావవంతమైన ముత్తరయార్ అని పిలువబడే ఒక కుటుంబం కావేరీ పరివాహక ప్రాంతాన్ని పాలించేది. కాంచీపురం రాజులైన పల్లవులకు సామంతులు ఉండేవారు. ఉరయూర్కు చెందిన చోళుల పురాతన ప్రధాన కుటుంబానికి చెందిన విజయాలయుడు 9వ శతాబ్దం మధ్యలో ముత్తరయార్ నుండి డెల్టాను స్వాధీనం చేసుకున్నాడు. ఆయన తంజావూర్ అనే పట్టణాన్ని మరియు నిసుంబసుధిని అని పిలువబడే దేవత కోసం ఆలయాన్ని నిర్మించాడు. చోళరాజులలో అత్యంత బలవంతుడిగా పిలువబడిన 1వ రాజరాజ క్రీస్తు శకం 985లో రాజుగా ఏలుబడి చేసి తన అధికారాన్ని చాలా ప్రాంతాలకు విస్తరించాడు. ఆయన తన సామ్రాజ్య పాలనను కూడా పునర్వ్యవస్థీకరించాడు. రాజరాజ కుమారుడైన 1వ రాజేంద్ర తన తండ్రి విధానాలను కొనసాగిస్తూ గంగా తీరం, శ్రీలంక మరియు కొన్ని దక్షిణ పూర్వ దేశాలను కూడా జయించాడు. ఈ సాహస యాత్రల కోసం బలమైన నావికా దళాన్ని అభివృద్ధి చేశాడు. దేవాలయాలు మరియు కంచు విగ్రహాలు.
రాజరాజ మరియు రాజేంద్రలు తంజావూర్ మరియు గంగైకొండ చోళపురంలో నిర్మించిన దేవాలయాలు వాస్తుకళలకు మరియు శిల్పాలకు అత్యంత ప్రసిద్ధిగాంచినాయి. దేవాలయాలు పట్టణానికి కేంద్రంగా ఉంది. వాటి చుట్టూ కొత్తగా పట్టణానికి ఏర్పడేలా నిర్ణయించబడ్డాయి. చోళ దేవాలయాలు పట్టణాలకు కేంద్రంగా ఉండేవి. వీటి సమీపంలో కొత్త పట్టణాలు నిర్ణయించబడటం మొదలైంది. దేవాలయాలు అన్నవి హస్తకళలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉన్నాయి. దేవాలయాలు అన్నవి కేవలం ఆరాధన కోసం మాత్రమే కాక ఆర్థిక, సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు గుండెలా ఉండేవి. దేవాలయాల కోసం అప్పటి రాజులు మరియు ఇతరులు స్థలాలను దానం చేసేవారు. ఈ దేవాలయాలు అక్కడ పూజారులు, పూలు కట్టేవారు, వంటవారు, సంగీత కళాకారులు మరియు నృత్య కళాకారులు వంటి ప్రత్యేక నైపుణ్యాలు గల వారికి జీవనోపాధి కల్పిస్తూ ఉండేవి. వారు దేవాలయాలకు సమీపంలోనే నివసించేవారు. కంచు విగ్రహాల తయారీ అన్నది దేవాలయాలలో జరిగే ఒక ప్రత్యేక కళ. చోళుల కంచు విగ్రహాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని గుర్తింపు కలిగినవి. ఈ విగ్రహాలు ఎక్కువగా దేవతలకు సంబంధించినవి, అయితే అందులో కొన్ని భక్తులకు సంబంధించినవి కూడా ఉండేవి. వ్యవసాయము మరియు నీటిపారుదల. చోళుల కాలంలో వ్యవసాయం కొత్త విధానాలు రావటం వలన అవి ఎన్నో ఇతర విజయాలకు కారణమైనవి. బంగాళాఖాతంలోకి కలవడానికి ముందు కావేరీ నది చిన్న చిన్న నీటి పాయలుగా విడిపోతుంది. ఈ చిన్న ప్రవాహాలు పొంగినప్పుడు అంచుల వెంబడి చాలా సారవంతమైన మట్టిని తీసుకువచ్చేది. ఈ ప్రవాహాలు అక్కడి వ్యవసాయానికి, మరీ ముఖ్యంగా వరి సాగుకు చాలా ఉపయోగపడేవి. ఐదవ లేక 6వ శతాబ్దంలోనే తమిళనాడు ప్రాంతంలో వ్యవసాయం మొదలై పెద్ద ఎత్తున సాగు చేయటం ప్రారంభమైంది. అడవులను తొలగించటం, భూములను చదును చేయటం, డెల్టా ప్రాంతాల వెంబటి కట్టలు నిర్మించి వరదలను మళ్లించటం, పొలాల వరకు నీటి కాలువలను నిర్మించటం వంటి పనుల ద్వారా చాలా ప్రాంతాలలో సంవత్సరానికి 2 పంటలు పండించడం జరిగింది. బావులను త్రవ్వటం మరియు చెరువులు నిర్మించటం వంటి కృత్రిమ పద్ధతుల ద్వారా పంటలకు నీరు అందించటం అవసరమైంది. ఇలాంటి కార్యక్రమాలలో తర్వాత వచ్చిన రాజులు మరియు గ్రామాలలో నివసించే ప్రజలు చాలా చొరవతో పనిచేయడం జరిగింది. సామ్రాజ్య పరిపాలన. ఇప్పుడు చోళుల కాలం నాటి పరిపాలన ఏ విధంగా నిర్వహించేవారో తెలుసుకుందాం. రాజుల వద్ద మంత్రులు మరియు బలమైన సైన్యం ఉండేది. సామ్రాజ్యం మండపాలు, వలనాడు మరియు నాడులుగా విభజింపబడింది. రైతులను ఊరు అని పిలిచేవారు. వారు ఉన్న ప్రదేశాలు నీటిపారుదలతో సుభిక్షంగా ఉండేవి. ఇలాంటి గ్రామాల గుంపును కలుపుతూ ఒక నాడు ఏర్పాటు చేయబడి ఉండేది. అక్కడ న్యాయము మరియు
పన్నుల వంటి కార్యక్రమాలు చేయబడేవి. అటువంటి గ్రామాల సమూహాలను నాడు అని పిలిచేవారు. ఇవి న్యాయస్థానాలుగా మరియు పన్నుల సేకరణ వంటి పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించాయి. చోళ ప్రభుత్వం కేంద్రీకృతంగా నాడులలో నిర్ణయాలను అక్కడి వెళ్లాల కులానికి చెందిన ధనిక భూస్వాములు ప్రభావితం చేసేవారు. ధనికులైన భూస్వాములకు చోళ రాజులు మువేంద వేలన్, మరియు అరయర్ వంటి బిరుదులను ఇచ్చి వారిని గౌరవించి రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమైన పాత్రలను కేటాయించారు. బ్రాహ్మణులు బ్రహ్మదేయమని పిలువబడే భూనాదాలను పొందేవారు. కావేరీ పరివాహక ప్రాంతంలో మరియు దక్షిణ భారతదేశపు ఇతర ప్రాంతాలలో బ్రాహ్మణుల అగ్రహారాలు లేదా నివాసాలు ఉండేవి. ప్రతి బ్రహ్మదేయం కూడా ప్రముఖ బ్రాహ్మణ భూ యజమానుల బృందంచే పరిరక్షించబడేది. ఈ బృందం చాలా సమర్థవంతంగా పనిచేశాయి. వారి నిర్ణయాలు తరచుగా శాసనాల రూపంలో దేవాలయాల రాతి గోడలపై వివరంగా నమోదు చేసేవారు. నాగారం అని పిలువబడే వర్తక సంఘాలు పట్టణాలలో పరిపాలనా విధులను నిర్వహించాయి. తమిళనాడులోని ఉత్తర మోరూర్ శాసనంలో సభల యొక్క క్రమబద్ధమైన నిర్మాణం గురించి, నీటిపారుదల, ఉద్యానవనాలు మరియు దేవాలయాల అభివృద్ధి కోసం ఏర్పాటు కాబడిన వివిధ కమిటీల వివరాలు స్పష్టంగా రాయబడినవి. ఈ కమిటీలలో సభ్యులుగా చేరేవారి పేర్లను చిన్న తాటాకు పత్రాలపై వ్రాసేవారు. ఈ తాటాకు పత్రాలను ఒక కుండలో పెట్టేవారు. తరువాత ఒక చిన్న బాలుని చేత ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క పత్రాన్ని తీయించేవారు. ఈ విధంగా కమిటీ సభ్యుల పేర్లను చిన్న బాలునిచే కుండలో నుంచి ఒక్కొక్క పత్రం ద్వారా తీయించి కమిటీని ఎంపిక చేసేవారు. రాజులు మరియు గొప్ప వ్యక్తుల గురించి సమాచారాన్ని ఈ శాసనాలు తెలుపుతున్నాయి. 12వ శతాబ్దంలో తమిళ రచన అయిన పెరియ పురాణం అప్పటి సామాన్య ప్రజలు మరియు స్త్రీ పురుషుల జీవితాల గురించి మంచి సమాచారం అందిస్తున్నది. ముగింపు. ఈరోజు పాఠంలో మనం చోళరాజును, దక్షిణ భారతదేశంలో వ్యవసాయం, దేవాలయాలు అభివృద్ధి చేయటం, కంచు విగ్రహాల తయారీని మొదలుపెట్టడం గురించి నేర్చుకున్నాం. వీరు బలమైన సైనిక మరియు నావికా దళాలను ఏర్పాటు చేసుకున్నారు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వివరాల కోసం ఆశ్రయ ఆకృతిని సందర్శించండి. మదింపు.